హాయ్ అండి అందరు గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే స్నానాలు చేసినాం, బయట కూర్చొని వస్తున్నాం ఇడపలకు. చల్లటి వాతావరణానికి ఇడపలకు సూపర్ ఉంది. ఇంకోటి ఈరోజు అయితే కట్టెల పొయ్యి మీద ఉండదాం అనుకుంటున్నాను, అందుకే బయట కూర్చొని వస్తున్నాను. లేదంటే రూములో కూర్చొని ఆడనే కోసి ఆడనే ఉండేదాన్ని. ఆడ బావ అయితే పొద్దున పొయ్యి అంటే పెట్టేసి నీళ్ళు కాబెట్టిండు. ఆ నీళ్ళతో నేను స్నానం కూడా చేసేసిన. ఇక చెప్పిన ఇంతకుముందు షార్ట్లకు మా గ్యాస్ షార్టేజ్ ఉందని, ఇక మళ్ళీ కట్టెల పొయ్యి మీద ఉండమని చెప్పి అవన్నీ రెడీ చేస్తున్నాను. ఎగ్గు కూర టుడే శ్రద్ధ స్కూల్కి అందాలి. కట్టలు అయిపోయినా ఫ్రెండ్స్, మంట అంతా ఆడిపోయింది, నీళ్ళు ఉన్నాయి. మళ్ళీ ఎగ్గు కూర వండేటప్పుడు లేదు. ఇప్పుడు ఏం కూర వండుతావు అంటే కదా, బూడిది పడుతుంది. బూడిది బయటకు తీయక అంతా కూర వండి దాంట్లో పడుతుంది. మా ఆయన కూడా ఇది చల్ల ఉంది వాతావరణం కాబట్టి నిమ్మలంగా వచ్చి వీడేసుడు. ఇక ఆడున్నప్పుడైతే ఇటుకలైనా కొడుతుంది, ఇటుకలైనా కొడుతుంది, ఇట్లా పెట్టుకుంటా కంటకు అడ్డం పెట్టుకొని వీడియో తీస్తాడు. ఆడున్నప్పుడు వీడియో చేసేప్పుడు ఇల్లు నీడు ఆడు అన్ని ఎత్తుకొచ్చుకొని పెట్టుకోండి. ఆడికి ఇంటికి ఎత్తుకొచ్చుకొని ఇక్కడ పెట్టుకొని మళ్ళీ ఇదంతా బాగోతాం. మంట వచ్చింది డాడీ. వాళ్ళైతే నీళ్ళకు డబ్బులు ఎత్తుకొచ్చి పెట్టుకుంది మేడం మనం కదా. ఇలా గ్యాస్ తేవన్నా? తేవాలి గ్యాస్. అమ్మకి నీళ్ళు పోయిపో. బిల్లు చెట్టు, యొంక చెట్టు, మామిడి చెట్టు. నాకు ఇవైనా సరిపోతుంది అయితే. ఆ బాగానే జర ఇట్లా అందులో గుడ్లు పెట్టుకొస్తే అందులో అయ్యో చూడు ఉంది. వాళ్ళు ఇంకోటి చెప్పాలంటే ఎండ రాదు, రాదు ఎండ. అంటే వేసుకుని దాకా రాదు, రాదు. మమ్మీకి అది బిడ్డ, నా బిడ్డ కూడా వెళ్ళిపోయేస్తుంది. అక్కడ రమ్మంట రాకపోవు, తిరగబో వాడు ఉన్నప్పుడు దోస్తులతో. ఆయన ఇంటికి మంచిగా అనుకున్నాను. నేను ఎగ్గు కూరలో జీలకర్ర కూడా వేసి కొంతమంది వేయరు, కానీ నేను అన్ని ఇట్లా వేస్తాను. జీలకర్ర చలవ కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో వేస్తాను నేను. అది మళ్ళీ డైజెషన్ మంచిది కాబట్టి వేస్తాను, కొందరు వేయరు. నేను ఎగ్స్ చాను అని చెప్పి ఉల్లిగడ్డలు చాను పోసిన, ఒక 5-6 గుడ్డు కొట్టుకోతామని. 10 గుడ్లు ఉల్లిగడ్డల కూర అవుతుందో మరి ఆలుగడ్డ కూర అవుతుందో. ఆలుగడ్డ కూరలు ఎగ్గేసి వేస్తున్నావా? అలా పడతాయి, ఆ బాగా పడతాయి. ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, గుడ్లు అన్నీ నిండా అవుతుంది. అంత పెద్ద తీసుకొచ్చాను. మళ్ళీ మసి మరి వేరే దానికి అవుతుంది. మావాడు వచ్చిండు, ఇప్పుడే లేచిండు, వచ్చి కూర్చున్నాడు. ఇక మమ్మీ ఏం చేస్తుంది అని చూస్తుండు. వాడికి కొంచెం నిన్న నైట్ నిద్ర లేదు, అందుకే ఇగో మా గార్డెన్లో అన్నీ పుదీనా అయితే మంచిగా వెళ్తుంది బాగా. మమ్మీ నువ్వు వద్దురా, మళ్ళీ వద్దురా వీడియో మళ్ళా నువ్వు మళ్ళీ యాద్ చేసి వీడియో జర్ర యాద్ చేయండి. హాయ్ చెప్పు అమ్ము. వావ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మోడు హాయ్ చెప్తాయితే కారం పేస్ట్ లేదు. గాలి వస్తుంది, ఇప్పుడు అక్కడ రాలే. ఇప్పుడేమో గాలి వస్తుంది, వాయిస్ వస్తుందో లేదో కానీ మేమైతే డైరెక్ట్ మాట్లాడుతున్నాం. వస్తుంది అదే అయితే ఇన్ని రోజులు మా గార్డెన్ వాడుకోలేము మేము ఇట్లా ప్లేస్.
ఇప్పుడైనా వాడుకోవడం ఎందుకు వచ్చిందంటే గ్యాస్ దగ్గర పడుట్లా ఆమెకు అట్లా ఆలోచన వచ్చింది, లేకపోతే అన్నీ వండుకున్నాం. ఈ పొయ్యి ఎప్పుడో తెచ్చేది కానీ మొన్న తెచ్చుకున్నాం. అప్పాలు చేస్తా అని సురువు చేసింది అనమాట. ఈడ అప్పాలు చేసుకుంటే బాగుంటుంది. ఇక అప్పాలు అయ్యేటట్లేవు, అది పోస్పోర్ అవుతుంది, ఈ పని అవుతుంది. ఇంకా నాకేమో తినబుద్ధి అవుతుంది అప్పాలు. కారం పొడి, కారం పొడి, కారం పొడి, ఉప్పు, డబ్బా, చెంచా, కూర. తెంపుకుంటారు జాంకాయ, వీళ్ళిద్దరు తింటారు, నాకు ఈయనయ్యారు. మరి మేము తెంపుకుంటప్పుడు మాత్రం రావచ్చు. నాకేం పని ఉంటుంది, నేను నాటి నాకు పని ఏమి ఉంటుంది ఎప్పుడు. 5 నిమిషాలు అటు బయట తెంపుకొని వస్తాం. ఏ మావాడు ఏం చేస్తాడు, బావ తెంపుకుంటాడు కదా, బావ చిన్నకి ఏదైనా తెచ్చి ఫస్ట్ నాకేస్తాడు. మాకు ఇయ్యడు అనమాట. ఇయ్యడు అంటే మేము ఇష్టం ఉండదు అనమాట. ఓహో అట్ట అనమాట. ఇది తింటారు కదా, అప్పటికి మీరే తింటారు ఉంటారా నాకు ఇవ్వకుండా, అందుకే మీకు ఇయ్యాడు. లేవు లేవు చెట్టుకో చూడుపో, ఉన్నాయో చూడు మరి. అప్పుడు దాని సీజన్లో అయినాయి. నూనె మంచిగా వెళ్తుంది, గ్యాస్ పై మేము మాడిపోవు. అబ్బాయి ఫ్రెండ్స్, ఎండాకాలం ఎప్పుడు వస్తుందో ఏమో, మంచిగా వాటర్ మీద తినొచ్చు. ఎండాకాలం అప్పుడే వస్తుంది. ఇట్లా మంచిగా ఉంటుంది కూర, ఇట్లా తీసేసి. ఎగ్గొద్దా ఉడికిందా? కొంచెం ఉడకలే, ఆలుగడ్డ ఉడకలే, ఆలుగడ్డ ఎట్లయితే మరి కానీ. అరే బాప్రే, గుడ్డ నీళ్ళు పోసేయన్నా ఇలా నీళ్ళు పోయినా సార్ ఇట్లే ఉండన్నా. ఎగ్గులు ఉన్నా గుడ్డ ఇప్పుడు అబ్బాయి మంచిగా ఉంటుంది. ఒక 2 వస్తుంది, మొత్తం 2 వస్తాయి. ఏదో ఫ్లేవర్ కోసం వస్తుంది, 2 గుడ్డని తిని ఒకటి పిల్లకి. ఇంకేంది, నువ్వు 5 వేసినా కానీ నీకు ఒకటే వస్తుంది కదా. కొన్ని మాట వేసిన ఈ దగ్గరకు వచ్చినాక ఎగ్గు వస్తుంది. అప్పట్లో మా బిడ్డకి అయితే ఇది జుట్టేస్తా మెల్లగా. ఇది ఏంటంటే పొయ్యి ఏంటంటే సిమ్లో పెట్టిందని కదా మంచిగా, ఏంటంటే అది అగ్గులు ఉంటాయి కదా బాబా, ఇక మాడిపోదు. ఆడైతే మాడిపోతుంది కూర జర ఎక్కువ. ఇంటికాడ అది పోయింది, గ్యాస్ ఇంటికాడ తిరిగి కానీ మోటర్ అది 7 ఉంది అసలు. అది ఇంట్లో కనబడతలేదు. జుట్టేస్తున్నాడు. ఏంది నాకు కూర గాడింది, గిడి చేస్తున్నాను. కూరకి దీనికి ఏమైనా సంబంధం ఉందా? లేదు లేదు. ఇప్పుడు చుట్టేసాక తింటదేమో. టైం 8:30 అవుతుంది మరి. స్కూల్ టైం. పోయి ఆడ చెప్పింది చదువుకో, ఇంటికి వచ్చినాక మళ్ళీ నేను చదువు చెప్తా. ఇంకా జుట్టేసి అయిపోలే అక్క. అక్కనా మమ్మీ మమ్మీ పొయ్యి కాడ జుట్టేసుకుంటారు. అంటే జుట్టేసుకోకుండా పోతావా? ఎండగొడతలు కంటే కొంచెం మంచిగా ఉంది కదా. ఇటు తిప్పుతాడు. మమ్మీ వాడన్నట, మమ్మీ వాడన్నట. ఏంట జామకాయ పడుతుందా? కదా ఇగో చూడు, ఇగో జామకాయ ఉందా నానిలో? జామకాయ జామకాయ జామకాయ. ఓమ్మో ఉపయోగించేసినవా? అమ్మా మమ్మీ మమ్మీ అన్నం నీకు అన్నం ఉడకొచ్చు, అది బంద్ అయిపోయినాను, అన్నం నమ్ముకోవచ్చు. మమ్మీ నువ్వు కనబడుతున్నాయి కదా. నువ్వు 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 మమ్మీ ఎందుకు ఇప్పుడు మసాలా ఇస్తా. ఇచ్చుడు గిచ్చుడు ఇక మమ్మీ. కొంచెం గరం మసాలా వేసేస్తుంది ఇక. ఉప్పు కొంచెం తక్కువ ఉంటుంది.
ఏం మసాలా అది? ధనియాలు జీలకర్ర ధనియాలు ఇలాచీలు లవంగాలు సాజీరా. మేము కూడా పడుతున్నాం ఇక్కడ. అవునా? అవును. కొట్టు అయినా రెండు ఇలా కొట్టి ఎగ్గును కొడతావు కొట్టు. ఏమైందిరా? నువ్వు ఇళ్ళకి రా, ఇళ్ళ కనబడుతుంది. వద్దు నాన్న ఉండద్ది. చాలా తీరండు మళ్ళీ వేస్తా నేను. ఇప్పుడైతే లేవు, మళ్ళీ పోవాలంటే ఆడుకోవాలి. ఏదో ఫ్లేవర్ కోసం, ఎగ్ ఫ్లేవర్ కోసం గజ్జలు పోవాలి. ఇప్పుడు అక్కడ జుట్టేసి వంట అట్లా వేసిన అంటారు. ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, కడుక్కున్నాకనే మళ్ళీ అటు వంట స్టార్ట్ చేసిన. ఇక అయిపోయినట్టు ఈ కూర అయింది. మంచి చేసిన మనం ఇక అన్నీ ఒకటేసారి చదువుకుని పోతే తడిచిపోతాం మళ్ళీ. తింటావా? నీ బాక్స్ నిన్న నీ దాంట్లో కలిసినవా? తోమిందా నాని? తీయలే. బాక్స్ అసలే ఎన్నిసార్లు చెప్పిన రాగానే దీవని చెప్తే అసలు ఇండేది ఇండేది. పొంగింది అన్నం కొంచెం మాట్లాడి. మా తమ్ముని ఫ్రెండ్స్, మా తమ్ముడు మమ్మీ అన్నం అని వెనుకుంటే అక్కకున్నానా? వాడు కూడా కూర ఇంత కూర అంటే అంత కూర ఇదా 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 నీకు తిని పెడతాడు. ఫాస్ట్ తింటాడు. పని సంచి మీద నిలబెట్టి గుచ్చుకపోతే కూర్చో నా మీద కూర్చుంటాడే. ఎన్నో దగ్గర కానీ అన్నం పెట్టవా? అక్కకి నాన్నది అక్కకి తెచ్చిన అన్నం నీకు తెలియదు. శ్రద్ధ కట్ట ఎగ్ కావన్నట. ఆడికా ఈడికా టిఫిన్ బాక్స్కి. గవర్నమెంట్ స్కూలే కదా, మరి అన్నం ఎందుకు పెడుతున్నాం మళ్ళీ? ఆమెకు పడది, బయట ఫుడ్ ఏది పడది. ఆడ పెడితే లంచ్ కానీ పడది. కాబట్టి మా ఇంటికాడ ఉన్నప్పుడు ఎట్లయినా స్కూల్ ప్రైవేట్ స్కూల్ కాబట్టి పెట్టేదాన్ని. స్టార్టింగ్ అంటే ఒక ఫస్ట్ క్లాస్ గవర్నమెంట్ అయింది. అప్పుడు పల్లె శ్రద్ధకు ఆయిల్ నా ఫుడ్ వల్లే, అందుకే అప్పుడు బాక్స్ పెడతా. సరే సరే నిమ్మలమ్మ ఇక ముఖం మంచిగా పెట్టు. బుక్ పెడుతుందా? దానా బుక్ పెడతా తిని పెడతానా? తిన పెడతా అట్లా మమ్మీ బుక్ పెడతా. ఏమో మమ్మీకి అట్లా ఇష్టం నీకు తినబెట్టుడు. తింటున్నానా? నువ్వేమన్నా అడిగినా చెప్తున్నా చెప్తున్నప్పుడు దీనికి కామెంట్ పెట్టిరు. షీ నీకు సిగ్గుందా, నువ్వు ఆమెకు నాన్న చెప్పులు నాన్న సిగ్గుందా, ఆమెకు ఇప్పుడు అన్నం కలిపి పెడుతున్నావు అన్న చెప్పులు పడితే నాన్న అది ఇప్పుడు పెడతారా మధ్యాహ్నం ఫ్రెష్ వండుకొని పంపించాలంటే మా సైడ్ అయితే ఎవ్వరు పంపారు, నేనే కాదు. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ ఆలోచన, ఒక్కరి దృష్టి ఒక రకంగా ఉండదు. కారు కాదు కారం, చేతి కారం అంటే సొల్లు. వానికి ఇప్పుడాక కొంచెం సపరేట్ కలిపి పెట్టినాయి. ఇది కారం అనేసరికి ఎట్లుందిరా? కారం ఎక్కువ లేదా? కారం ఎక్కువ లేదట మా బిడ్డకి చూస్తుందా? నీకు అన్నం వేస్తా, నీకు కూడా వేస్తా, నీకు కూడా తెస్తా. అన్నం ఉంది తింటావు.
నువ్వు తింటావా? నీకు అన్నమేనా? వేస్తావా? వానికి ఆకలి అవుతుంది అనగా ఆమెకి ఏమి తిని పెడుతున్నావు మరి ఆమెకి ఇచ్చిపోక నేను తీసుకో, నేను తీసుకో. అక్క తింటుందిగా అక్క అచ్చు ఇప్పుడు ఆ కాలుగడ్డ నచ్చలేదంటే కదా చూసినావా? గోడ దిగా బాబే గోడ దిగుతలే అడుగు మట్టి గోడ దిగావా అక్క అమ్మామి అమ్మామి ఇది దాంట్లో వేసుకొని తమ్ముని కలిపేస్తా. లేవదంటారు మీ బిడ్డని చూసుకో చక్కగా, మీ కొడుకు అంటే నీ ఇష్టమని మళ్ళీ కొందరు వాళ్ళకి అట్లా అనాలని అంటారు అంతే. మాకు తెలియదు ఎవరు చూసుకుని ఆమెకు తెలియదా? మా కొడుకు మంచి చూసుకొని మా బిడ్డ మంచి చూసుకోతే మమ్మీ నువ్వు తమ్ముని మంచి చూసుకుంటావు ఆమె అనుకోదా? అందరు మంచి చూసుకుంటాం మేము. ఎటన్నా పోనా భారతదేశంలో ఇంకోసారి అందరు గోడ మీద వరుసగా అలగలే చూస్తుండ ఏమైందిరా నువ్వే ఆడికి అడుగు చెబుద్ది కదా ఆడికి అగు నువ్వు కూడా అయితే వాడు నైట్ అన్నం తినలేదు సరిగా ఆకలి ఇంకా తినమంటే నేనేమో తినలేదు. మళ్ళీ ఎన్నిసార్లు పెట్టినా కానీ వద్దన్నాడు వాడు. నైట్ నిద్ర వచ్చిన సపరేట్గా అన్నాడు. మళ్ళీ పొద్దుగా లేచి ఇప్పుడు అన్నం అంటుండు. అన్నం చూసి మళ్ళీ పెద్దగా ఇస్తే వాడు ఒక్కొక్కసారి వేరే వాళ్ళు తింటే అవతల చూసి నేను తింటా అంటాడు. టీవీలో కానీ టీవీ చూసేటప్పుడు ఏమో అన్న తింటాను అనుకో బొమ్మలు గిట్లా మమ్మీ అన్నం అంటాడు వచ్చి. ఆడు తినుడు నేర్చుకుంటూ కూడా అలా మార్చంద బెల్లేమో వస్తుంది, బేరో బెల్లో అలా తింటది. అది గుడ్డెలు బేరెప్పుడు తింటా ఉంటుంది వండుకుని అదో. ఇక వీడు అలా చూసి మమ్మీ అన్నం ఫస్ట్ అమ్మమ్మను తర్వాత అన్నం తీసుకున్నాక మమ్మీ అన్నం ఫ్రూట్స్ ఫ్రూట్స్ పాలు చెప్పండి టైం అవుతుంది మనకు. అదేం లేదు మంచిగా దొరకన్నా అన్ని తింటారు ఫ్రూట్స్ గిట్స్. ఎట్లుంది కర్రీ? అన్నాను ఏందిరా అట్లా అన్నాడు అనుమన్నా ఏమైంది? బాగుంది. ఆ పై మీద కన్నా కానీ ఈ పై మీద బాగుంది. ఉంటుంది కర్రీ మీద తెలుసుకుంటుంది నన్ను తినిపిట తినడానికి ఎండబెట్టాలి ఒకసారి పొద్దున్న ఎండబెడితే అప్పుడు ఆకలి ఏం చేయాలని తింటాడు. గాలి మోటార్ పోతుంది ఈయన కనబడతలేదు ఎవరా బాయ్ చెప్తాం మీకు అందరం. బాయ్ అందరికి బాయ్ బాయ్. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎట్లా అనిపిస్తుందో మా గార్డెన్ లో వంట ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. ఆలుగడ్డలేదే ఆలుగడ్డ రెండు కాంబినేషన్ అసలు ఎప్పుడు ఉండలేదు. సూపర్ ఉంది. పొద్దున అమ్మ తినదు నీకే. పొద్దున కూర్చు కదా ఇది నిన్ను ఉండే పొద్దున చపాతీ తిన్నాము. ఇది నిన్నునే మిల్ బేకర్ కూర 2 గుడ్లు వేసుకొని మనం సేమ్ ఏంటంటే సేమ్ ఎగ్గు కూర ఉన్నట్టు ఉంది అంతా. అంటే ఎగ్గులు వేసిన ఆలుగడ్డ వేసిన కదా కొంచెం డిఫరెంట్ అవుతాం అనుకున్నా కానీ కావాలి. అదిరిపోయింది కూర. ఎప్పుడైనా కొంచెం ఉప్పు తక్కువ, ఇప్పుడు ఉప్పు తక్కువ. సూపర్ ఉంది.